ఓ మాస్ యాక్షన్ మూవీలో నటిస్తోన్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. లిస్ట్లో చాలా మంది దర్శకులున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ నందమూరి అభిమానుల్లో హైప్ పెంచేస్తోంది. తాజాగా ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ ఫ్యాన్స్ ను మరింత ఖుషి చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ. బాలయ్యను మరోసారి కొత్తగా ఆడియన్స్ కు పరిచయం చేసిన ఈ సినిమా వసూళ్ల పరంగానూ నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో రికార్డ్స్ సెట్ చేసింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కావాలన్న డిమాండ్స్ గట్టిగా వినిపించాయి. అభిమానుల కోరిక మేరకు చాలా రోజుల కిందటే సీక్వెల్ ని అనౌన్స్ చేసిన బోయపాటి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. తాజాగా బాలయ్య బోయపాటి కాంబో మూవీకి సంబంధించిన న్యూస్ మరోసారి ట్రెండింగ్ లోకొచ్చింది. ఆల్రెడీ కథ లాక్ చేసిన టీం త్వరలోనే BB4 ను గ్రాండ్ గా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతోంది అన్నది నయా అప్డేట్. రీసెంట్ గా స్కంద ఫెయిల్యూర్ తో డీలా పడిపోయిన బోయపాటి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు బాలయ్యనే నమ్ముకున్నారు. అయితే బాలయ్య బోయపాటి కాంబోలో మూవీ పక్కా అంటున్నా అది అఖండ 2నే అనే కన్ఫర్మేషన్ మాత్రం రావటం లేదు. ముందు నుండి ఊరిస్తున్నట్టుగా సీక్వెల్నే పట్టాలెక్కిస్తారా లేదంటే మరో కొత్త కథను సిద్ధం చేస్తున్నారా అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. జూనియర్ శ్రీదేవి సౌత్ ఎంట్రీ గురించి తెలుగు ఆడియన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారు. ఫైనల్ గా దేవరతో తెలుగు ఆడియన్స్ ను పలకరించేందుకు ఓకే చెప్పిన జాన్వి ఆ సినిమా రిలీజ్ కు ముందే మరో బిగ్ మూవీని కూడా స్టార్ట్ చేశారు. అంతేకాదు సౌత్ విషయంలో సీరియస్ గా ఫోకస్ చేస్తున్న జాన్వి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బరిలోకి దిగారు. దేవర, RC16 సినిమాలతో సౌత్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారారు జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమా చేయటం విషయంలో ఊరిస్తోస్తోన్న జాన్వీ ఈ టైంలో సౌత్ సినిమా చేయటం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు ఇండస్ట్రీ జనం. ప్రజెంట్ సౌత్ సినిమాలో నంబర్ 1 హీరోయిన్ ప్లేస్ ఖాళీగా ఉంది. సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే రాంగ్ డెసిషన్స్ తో కెరియర్ పాడు చేసుకున్నారు. మరో బ్యూటీ రష్మిక మందన్న ఫామ్ లో ఉన్న ఫోకస్ అంతా బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల మీదే ఉంది. సమంత లాంటి సీనియర్ హీరోయిన్లు కమర్షియల్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి లేడీ ఓరియంటెడ్ జానర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీంతో బిగ్ కమర్షియల్ సినిమాలకు పర్ఫెక్ట్ చాయిస్ లేకుండా పోయింది. శ్రీలీల, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు వరుస సినిమాలు చేస్తున్నా బిగ్ బడ్జెట్ కమర్షియల్ సినిమాల విషయంలో ఈ బ్యూటీస్ పేరు వినిపించడం లేదు. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకునేందుకు పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తో సౌత్ లో అడుగుపెట్టారు జాన్వీ కపూర్. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న 2 సినిమాలు సక్సెస్ అయితే సౌత్ లో నంబర్ 1 రేస్ లో జాన్వీ పేరు చేరటం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనం. బాలీవుడ్ లో కొత్త హీరోయిన్లను వెండి తెరకు పరిచయం చేయటంలో భాయ్జాన్ ఎప్పుడూ ముందుంటారు. ఏదో ఒక ఛాన్స్ ఇచ్చి వదిలేయటం కాదు, తాను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ల కెరియర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవటం సల్మాన్ స్టైల్. అందుకే రీసెంట్ గా ఈ కాంపౌండ్ నుండి వచ్చిన ఓ బ్యూటీ భాయ్జాన్ మాటే తనకు వేదం అంటున్నారు. హీరోయిన్ సెలక్షన్ విషయంలో సల్మాన్ ది డిఫరెంట్ స్టైల్. ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లకు బదులు కొత్త భామల్ని పరిచయం చేసి వారికి స్టార్ స్టేటస్ తీసుకొస్తూ ఉంటారు భాయ్జాన్. ఐశ్వర్య రాయ్, జరీన్ ఖాన్, స్నేహా ఉల్లాల్, జాక్లిన్ ఫెర్నాండెజ్ ఇలా చాలా మంది హీరోయిన్స్ సల్మాన్ కాంపౌండ్ నుండి వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటిన వాళ్లే. పేరు తెచ్చుకున్న హీరోయిన్లు ఆ తరువాత కూడా భాయ్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. తమ కెరియర్ విషయంలో సల్మాన్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో నేను కూడా ఉన్నా అంటున్నారు యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ 3తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు సాయి. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా సల్మాన్ తో తన రిలేషన్ గురించి మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. ఇండస్ట్రీలో భాయ్జానే తనకు గాడ్ ఫాదర్ అని, ఇప్పటికీ ఏ సినిమా ఓకే చేయాలన్నా సల్మాన్ కు చెప్పే చేస్తా అంటున్నారు. ప్రజెంట్ బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్న ఈ బ్యూటీ సల్మాన్ డైరెక్షన్ లోనే కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో మంచి స్పీడ్ మీద కనిపించిన మెహరీన్ సడన్ గా స్లో అయ్యారు. వెండితెర మీద వరుస ఫెయిల్యూర్స్ రావటం, అదే సమయంలో పర్సనల్ లైఫ్ లోనూ డిస్టర్బెన్సెస్ రావడంతో సినిమాకే కాదు సోషల్ మీడియా కూడా దూరం అయ్యారు. ఇప్పుడు అన్ని సర్దుకోవటంతో తిరిగి ఫామ్ లోకి వస్తున్నారు మెహరీన్. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, రాజా ది గ్రేట్, F2 లాంటి సినిమాలతో మంచి ఫామ్ లో కనిపించారు మెహరీన్ ఫిర్జాదా. అదే సమయంలో పెళ్లి కబురు కూడా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ ఆ జోరు ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు. వరుస అవకాశాలొచ్చినా మెహరీన్ కెరీర్ లో హిట్స్ మాత్రం పెద్దగా రాలేదు. అదే సమయంలో ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోవడంతో అమ్మడు స్లో అయిపోయారు. ఈలోగా నెక్స్ట్ జనరేషన్ బ్యూటీ స్పీడ్ పెంచడంతో మెహరీన్ కి అవకాశాలు తగ్గిపోయాయి.
F2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ F3 తన కెరీర్ ని తిరిగి గాడిలో పెడుతుంది అనుకున్నారు. కానీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో మెహరీన్ కెరీర్ కష్టాల్లో పడిపోయింది. అవకాశాలు తగ్గిపోయాయి. రీసెంట్ గా స్పార్క్ లైఫ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ బ్యూటీ కన్నడలో ఓ సినిమా చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, సోషల్ మీడియాలోనూ స్పీడ్ పెంచారు మెహరీన్. వరుస ఫోటోషూట్స్ తో హల్చల్ చేస్తున్నారు. రీసెంట్ గా గ్లామరస్ అవుట్ ఫిట్ లో ఈ బ్యూటీ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ హీరోయిన్ గా సౌత్ నార్త్ ఇండస్ట్రీలను కవర్ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో మరో బిగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఏంటా రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. మాలీవుడ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తరువాత తమిళ, తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. కమర్షియల్ సినిమాలు చేసినా నటిగా తనకు గుర్తింపు తీసుకొచ్చే పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ నేచురల్ బ్యూటీ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు. ఈ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన మలబా బ్యూటీ మళ్లీ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా మూవీ తండేల్లో నాగ చైతన్యకు జోడీగా నటిస్తున్నారు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న రొమాంటిక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ రామాయణంలో సీత పాత్రలోనూ ఈ బ్యూటీనే నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. నటిగా ఇంత బిజీగా కొనసాగుతూనే కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు సాయి పల్లవి. తనకు డైరెక్షన్ చెయ్యాలనుందన్న సాయి పల్లవి అందుకు కథ కూడా సిద్ధం చేసుకుంటున్నానని చెప్పారు. డైరెక్షన్ చేస్తానని చెబుతున్నా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కథ ఫైనల్ వర్షన్ రెడీ అయ్యాకే నిర్మాత, నటీనటుల గురించి ఆలోచిస్తానని, అప్పటి వరకు డైరెక్షన్ అన్నది తన కల మాత్రమే అంటున్నారు రౌడీ బేబీ. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.